వేదాంత ఇన్స్టిట్యూట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 18 నుండి 22 వరకు భగవద్గీత ఆంగ్ల ప్రవచనాలు ఉంటాయని ట్రస్టీ ఎస్వి సత్యనారాయణ వెల్లడించారు. ఆయన విశాఖలోని విజయ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిరోజు సాయంకాలం 6:30 నుంచి 7:45 వరకు ఏయులోని డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో భగవద్గీతలోని 10వ అధ్యాయం యోగా ఆఫ్ సుప్రీం మ్యానిఫెస్టేషన్ మీద ఇంగ్లీష్ లో ప్రవచనాలను స్వామి పార్థసారథి శిష్యురాలైన సుశీలాజీ వివరిస్తారన్నారు. సో ఇది వైవిఎస్ మూర్తి ఆడిటోరియం ఆంధ్ర యూనివర్సిటీ. నా పేరు హర్నాథ్ రాజు అండి. స్వామి పార్థసారథి గారు 60 సంవత్సరాలు రీసెర్చ్ అండ్ స్టడీ చేసి మన ఈ వేదాంత భగవద్గీత వేద ఉపనిషత్స్ మీద ఆయన ఒక దీని సారం శ్రీ స్వామి పార్థసారథి గారు ఆయన వయసు ఇప్పుడు 97 సంవత్సరాలండి. ఆయన ఒక 60 సంవత్సరాలు ఆయన స్పెండ్ హిజ్ లైఫ్ టైమ్ ఆన్ ది స్టడీ అండ్ రీసెర్చ్ ఆఫ్ వేదాంత అండి. సో ఈయన వేదాస్ ఉపనిషత్తు భగవత్తులో ఇచ్చిన సారాంశం అంతా కూడా ప్రజెంట్ ప్రపంచంలో అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు ఆయన కాంటెంపరీ థాట్ అండ్ లాంగ్వేజ్లో ఆయన బుక్ రాశాడండి, వేదాంత ట్రీటీస్ అండ్ ఎటర్నిటీస్ అని. ఆయన 12 బుక్స్ రాశారండి. వేదాంత అకాడమీ నియర్ టు ముంబై 1988లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఈ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యంగ్స్టర్స్ని విత్ ఇన్ ది ఏజ్ గ్రూప్ బిట్వీన్ 20 to 35 3 years ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ కోర్స్ కండక్ట్ చేస్తూ మనిషి యొక్క ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ గురించి మెయిన్ అక్కడ కోర్స్ ఉంటుంది. ఇదే కాకుండా స్వామి పార్థసారథి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సెమినార్స్, దెన్ జ్ఞాన డిస్కోర్సెస్ లైక్ మన వైజాగ్లో చేసినట్టు భగవద్గీత డిస్కోర్సెస్. దెన్ హీ హెస్ రిటన్ 12 బుక్స్ అండి. వేదాంత అకాడమీ ఉంది. సో మల్టిపుల్ అవెన్యూస్లో ఈ వాంట్ టు స్ప్రెడ్ ది లాంగ్వేజ్ అక్రాస్ ది వరల్డ్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ ఎంటైర్ హ్యుమానిటీ సఫరింగ్ విత్ స్ట్రెస్, స్ట్రెయిన్, డిప్రెషన్ అండ్ డిసీజ్. ఇండివిజువల్గా కలెక్టివ్గా చూస్తే దేర్ ఇస్ వ్యాండలిజం, మిలిటెన్సీ అండ్ టెర్రరిజం. సో పీపుల్ లాస్ట్ దేర్ హ్యాపీనెస్, పీస్ అండ్ సక్సెస్. సో ఈ జ్ఞానం ద్వారా ప్రతి మానవుడు హౌ టు ఫైండ్ ది సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ, పీస్ అండ్ హ్యాపీనెస్ టుగెదర్ రెండు కూడా పొందగలరు. వాళ్ళ జీవితాంతం సుఖశాంతంగా జీవించగలరు. సో అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని మన యూనివర్సిటీలో లెక్చర్స్ అటెండ్ అయ్యి ఉపయోగించుకుంటారని ప్రయత్నం. ఈ ప్రవచనాలు ఈ నెల 18 నుంచి 22 తారీఖు వరకు ఆంధ్ర యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియం స్టేడియంలో జరుగుతున్నాయండి. ఈవినింగ్